పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు, ఒక్కసారి వాతావరణంలో అనూహ్యమైన మార్పులు. మొన్నటి వరకు వాతావరణము చాలా ఒక విచిత్రమైన పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు అందించింది. ఉక్కపోత ఓవైపు, వర్షం ఓవైపు. ఉదయం అంతా ఉక్కపోత, రాత్రంతా వర్షాలన్నట్టుగా ఉన్నది. కానీ గత 2 రోజులుగా చూస్తే రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దైపోతున్న పరిస్థితి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో రెయిన్ అప్డేట్స్ కోసం ఒకసారి మనం చూస్తే, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ఎడతెరిపి లేకుండా గత 24 గంటల నుంచి వర్షం కురుస్తున్న పరిస్థితి. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఇటు జగిత్యాల, రామగుండం, అటు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ఈ 4 ప్రాంతాల్లో విరివిగా వర్షాలు కురుస్తుండడంతో ఓవైపు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకోవడం, ప్రాజెక్టులోకి నీరు చేరుకోవడం, సింగరేణి ఉత్పత్తి ప్రదేశాలైన ఓపెన్ కాస్ట్లో పూర్తిగా నీరు చేరుకొని ఉత్పత్తికి ఏదైతే చేయాల్సిన పరిస్థితి అది నిలిచిపోవడం, మరోవైపు నిన్నటి వరకు వెలువలాడిన ప్రాజెక్టులన్నీ కూడా నిండుకోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కసారి వరుణుడు 24 గంటల్లోనే తీవ్రమైన ప్రతాపం చూపినట్టుగా అయింది. అదే ప్రస్తుతం కరీంనగర్ స్మార్ట్ సిటీకి వస్తే మనం చూడొచ్చు, క్లియర్గా విజువల్లో చూడొచ్చు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి. ప్రధాన రహదారులు అనేటి కలెక్టరేటు, బస్టాండ్ రోడ్లు ఇవన్నీ కూడా నీటితో నిండుకొని వెహికల్ బయటకు వెళ్ళలేని పరిస్థితి. ప్రధానంగా తెల్లవారి 3 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు కూడా ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు ప్రాజెక్టుల వైపు చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేర్లో ప్రస్తుతం 27 టీఎంసీల కెపాసిటీ గాను 18 టీఎంసీల నీరు చేరుకోవడంతో దిగువకు నీరు వరుతున్న పరిస్థితి. మొన్నటి వరకు డ్రై పొజిషన్ అంటే డెడ్ స్టోరేజ్కు ఉన్న పరిస్థితి నుంచి ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకుందంటే గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో వరద నీరు చేరుకోవడము. అటు శ్రీపద ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టులో కూడా 20 టీఎంసీల శ్రీపదం ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతము 18 టీఎంసీల నీరు చేరుకున్నది. దీంతో దిగువకు నీరు వెళ్తున్న పరిస్థితి. మరోవైపు కరీంనగర్ ఆనుకున్న లోయర్ మైనా డ్యాము 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16 టీఎంసీల నీరు చేరుకున్నది. ఈ 3 ప్రధానమైన ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు అనూహ్యంగా పెరుగుతుండడంతో నీటి రిజర్వాయర్లు అన్నీ కూడా నీటితో కలకల్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే వ్యవసాయ రంగానికి చూసుకుంటే మాత్రం కొన్ని పంటలు, ప్రధానంగా పత్తి పంటకు ఈ వర్షాలు చాలా లాభాన్ని చేకూరుస్తాయి. రైతులంతా ఆనందపడుతున్న పరిస్థితి. ఇక సాధారణ జనజీవనానికి వస్తే మాత్రం ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదంతా పారిశుద్ధ్యానికి సంబంధించిన పరిస్థితి. వర్షం పడి అయిపోయిన తర్వాత దాదాపు వారం రోజులు కూడా నీరు, మురికి నీరు అంతా ఇంట్లోకి చేరుకోవడంతో దుర్గంధంతో చాలా చెలించిపోయే పరిస్థితి. ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా పారిశుద్ధ పనిలో పడ్డారు. వాళ్ళందరినీ ఇంట్లోకి ఉన్న శుభ్రతకు సంబంధించి ఇక్కడ సిబ్బంది చేరుకొని నీరంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టుగా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. 24 గంటల్లో 6 సెంటీమీటర్ల వర్షం అంటే పెద్ద ఎత్తున దాదాపు రోడ్లన్నీ కూడా జలమయంతో ఎలాంటి వాహనాలు కానీ మనుషులు కానీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత ఏడాదితో పోల్చుకుంటే రిజర్వాయర్లో నీళ్ళు తక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం 24 గంటల్లో కురిసిన వర్షం పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని ఒక రకంగా ప్రాజెక్టులన్నీ నింపడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగిందని అధికారులు అనుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కరీంనగర్ స్మార్ట్ సిటీలో రోడ్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా నాలాలు చాలా చోట్ల మూసివేసి ఉండడంతో ఇళ్లలోకి నీరు వచ్చిందని అధికారులు వైపు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో యాజ్ యూజువల్గానే చిన్న వర్షానికి నీళ్ళు వస్తుంటాయి, కానీ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం పెద్ద ఎత్తున నగరంలో పూర్తి స్థాయిలో నీటి రోడ్ల మీద ఉండడంతో నీరుతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి.
ఓవైపు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంటుండడం, తర్వాత ఈ వ్యవసాయానికి సంబంధించిన రైతులంతా కూడా ఇప్పుడున్న పంటలకు సత్వరంగా కావాల్సిన నీరంతా కూడా గ్రౌండ్ లెవెల్లో చేరుకోవడము, ఇదంతా కూడా ఒక రకంగా ఒక ఆనందదాయకం చెప్పొచ్చు. అయితే ఈ ముసురు ఇలాగే ఉంటే రహదారులు పూర్తి స్థాయిలో నీటితో నిండుకొని ఉంటే మాత్రం సాధారణ ప్రజలు రవాణా చేయాలంటే మాత్రం ఇబ్బంది ఏర్పడింది. దాదాపు ఉదయం 3 గంటల నుంచి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కంటిన్యూగా పడుతున్న వర్షానికి ఓపెన్ కాస్ట్ రామగుండంలోని సింగరేణికి సంబంధించిన ఓపెన్ కాస్ట్లో పూర్తిగా నీరు చేరుకోవడంతో అక్కడ ప్రస్తుతము బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. ఎందుకంటే యంత్రాంగం నలవడైన పరిస్థితుల్లో ఆ యంత్రాంగం అక్కడ కంటిన్యూగా పనిచేయాలంటే వర్షం ఉండద్దు, బొగ్గు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు యంత్రాలకు చాలా ఇబ్బందికరం ఉంటుందని చెప్పి మూసివేయడం జరిగింది. ఒక రకంగా సింగరేణికి ఉత్పాదనకు సంబంధించి నష్టమైనప్పటికీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వర్షాలు లేక మొహం చాటేసిన మబ్బులను చూస్తూ గడిపిన క్షణం నుంచి 24 గంటల్లో పూర్తి స్థాయిలో వర్షం పడడం మాత్రం చాలా సంతోషంగా చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ మరో 2 రోజులు కూడా ఇలాగే వర్షం ఉంటుందని ఓవైపు వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ ఇప్పుడు కురిసిన 24 గంటల వర్షంతో మాత్రం తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. ఇది రెయిన్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.